ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించినప్పుడే అధికారులకు సరైన గుర్తింపు లభిస్తుందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ తహసీల్దారుగా జిల్లా కలెక్టర్ నుంచి పురస్కారాన్ని అందుకున్న తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు కార్యాలయ సిబ్బంది అభినందన సత్కారం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షులు వి భిక్షాలు మాట్లాడుతూ దాదాపు 140 సంవత్సరాల క్రితం ఏర్పాటైన కార్యాలయ భవనాన్ని ఆధునీకరించడంలో తహసీల్దార్ తనదైన గుర్తింపు పొందారని చెప్పారు. మండలంలోని వేలాది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సాంకేతికతతో పరిష్కరించడం తహసీల్దార్ తొలి విజయంగా చెప్పారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ ఒక రౌడీ షీటర్ను పోలీసులు బైండోవర్ నిమిత్తం తహసీల్దార్ వద్ద హాజరుపరచగా మండల మ్యాజిస్ట్రేట్ హోదాలో నేరుగా రిమాండ్ విధించడం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు పోలీస్ శాఖలో కూడా చర్చనీయాంశం అయిందని గుర్తు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్ఓ గుర్తింపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు స్వీకరించినట్లు గుర్తు చేశారు. సన్మాన గ్రహీత తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ సందర్శకుల సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, తన సిబ్బంది కూడా అదేవిధంగా పనిచేయాలని, అప్పుడే ప్రజలలోనూ అధికారుల నుంచి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనంతరం సిబ్బంది తహసీల్దార్ను ఘనంగా సత్కరించారు. ఉప తహసీల్దార్ దర్యావలి, ఆర్ఐ యుజాన్, ఏఎస్ఓ బి వాసుబాబు, సర్వేయర్ ఎం శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ రాధిక, విఆర్ఓలు కొత్త జార్జ్ థామస్, కె మహేష్, వి నాగేశ్వరరావు, ఆర్ సౌజన్య, డి ప్రసన్న, డి లక్ష్మి, ఎస్ శ్రీనివాసరావు, విలేజ్ సర్వేయర్ శ్రావణి, వి ఆర్ఏపి శ్యామ్ ప్రసాద్, ఎస్ శివయ్య పాల్గొన్నారు. ఎందుకంటే కష్టపడే వ్యక్తిని గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఎందుకంటే నాకు గత 40 సంవత్సరాల నుండి ఈ రెవెన్యూ వ్యవస్థతో సంబంధం ఉంది. ఈ రైతు సంఘాల తరపుని నాకు దాదాపుగా ఆ 40 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన తహసీల్దార్లు కానీ వీళ్ళందరూ నాకు అందరూ సుపరిచితులే. కానీ గోపాలకృష్ణ గారితో ఉన్న అనుబంధం వేరేగా ఉన్నది. ఎందుకంటే ఆయన్ని నేను మన ధాన్యం కొనుగోలప్పుడైతే నిద్ర మంచం మీద నుండి కూడా లేపిన సందర్భాలు ఉన్నాయి. నేను అడిగితే ఏమంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంటే, లేదంటే మీరు ఏ టైంలోనైనా చేయొచ్చు, మీకు ఇబ్బంది వస్తే అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన. మన ధాన్యం కొనుగోలు ఇంత సక్రమంగా మన మండలంలో సాగిందంటే ఆయన కృషి మరోలేంది. ఎందుకంటే మాకు లారీలు కానీ ఏ రకంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన మనోహర్ గారి కృషితో మాకు ఇక్కడ కొనుగోలు జరుగుతుంటే, ఇక్కడ చిన్న చిన్న లోపాలు వస్తే నేను ఆయన చాలాసార్లు అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా చాలాసార్లు ఉత్తమ అని ఇవ్వాలేమో. ఎందుకంటే ఆయన సహనం కానీ, ఆయన ఓర్పు కానీ, ఆయన చెప్పాలన్నా కానీ మాటలు రానంత సహృదయం కలిగిన వారు సారు. ఏంటంటే జస్ట్ నేను చాలాసార్లు హ్యాండిక్యాప్స్ విషయంలో కోపల్లెలో కూడా మేము ఇల్లు కట్టినప్పుడు కూడా చాలామందిని అధికారులని కలవడం జరిగింది. కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మేము లోపలికి వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉన్న సిచ్యువేషన్లో సారే మొన్న నేను నాకు పర్సనల్ విషయంలో నాకు సర్టిఫికేట్ కావాల్సి వస్తే సారే లోపల నుంచి వచ్చి తనే ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని మళ్ళా తనే సార్ గారే వచ్చి మళ్ళా నాకు ఇంటికి వచ్చి నేను రాలేననే ఉద్దేశంతో చేశారు. ఆ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది సార్ ఎంత సహనశీలి, ఎంత అధికార దర్పం, ఎట్లాంటి ఏవి నిగర్వి అని ఇంకా ఏమైనా చెప్పాలన్నా కానీ మాటలు లేవేమో. డోర్ క్లోజ్ చేశారంటే మళ్ళీ కిందకు వచ్చాం. 1-2 సార్లు వచ్చింది ఆ ఆపర్చునిటీ. డోర్ కొట్టా కూడా పాప మళ్ళీ తీలా అయినా ఇక తొందరగా తీసేయండి అని తీర్చండి, కింద చాలా పని ఉంది మీతో అన్నారు. అందుకని కిందకు వచ్చేసాం. మళ్ళీ ఇట్లా 2-3 ఆపర్చునిటీస్లో కూడా మరి ఉన్నాము అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, నేను ఒక్కడే కూర్చున్నప్పుడు ఏమనుకుంటానంటే సర్వీస్ చేయాలి మనం ఉంది. అందుకనే దేవుడు ఇంకా మనల్ని ఇక్కడ పెట్టాడు భూమి మీద. ఈ భూమి మీద సాటి మనిషిగా చూడాలి. వచ్చాడు సునీల్ నా ముందుకి, నాకని చిన్నోడు ఒక మాట అంటే పడతాడు, అది కాదు క్వశ్చన్. చిన్నోడిని కూడా గౌరవంగా ప్రేమగా, కోపం వస్తే తిట్టడం అది వేరే విషయం. అది పని చేయకపోతే తిట్టకపోతే నువ్వు ఏడగా మాట వింటావండి, నువ్వు నన్ను నమ్మి పడే బయట, అది ఓకే. కోపం తాపం అన్నీ ప్రతి మనిషికి ఉండే లక్షణాలే. కానీ మనం ఏం ఆలోచించాలంటే సాటి మనిషిని కూడా సాటి మనిషిగా చూడాలి. ఆ కులం మతం ఎవడన్నా అట్లాంటి చక్రం తిప్పేవాళ్ళు ఉంటే నాకు మనవాడు చెప్పాడు కదా, అక్కడ ఎవరికి ఎక్కడ మంట పెడితే ఎక్కడ ఏం జరిగిద్దో కూడా నాకు తెలుసు. కులాలు మతాలు ప్రాంతాలు ఏమి లేవబ్బా. ఈ రోజు కనపడితే మనం బ్రదర్లీగా ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా ఎవరు చెప్పండి అసలు. రింగ్ పాయింట్ బోన్ గారు లేకపోతే నేను చేసేవాడిని. నా వల్ల ఏ పనేనా. ఒకరోజు వచ్చేటప్పటికి వర్షం, లేకపోతే సపోజ్ నాకు ఇంకో రోజు ఇంకెక్కడో పని ఉంటుంది,
ఇంకో గంటలో ఎక్కడో పని ఉంటుంది. మీరు నమ్మరు, భువన్ గారు ఈ రోజు కూడా 6:30కే కాల్ చేశారు. 6:30కు వెళ్ళింది. సారీ సార్ డిస్టర్బ్ చేశానా అని ఒక చిన్న పని, ఇది జరుగుతుంది, ఇది ఇలాగా. అంటే అంత డెడికేటెడ్గా అవుటర్ డిపార్ట్మెంట్ వ్యక్తి కూడా కాదు, అవుటర్ నిలబడ్డాడు కాబట్టి మన కోసం ఈ ఆఫీస్ వచ్చింది. గోపాలకృష్ణ నథింగ్ నిల్. నేను ఒక బేరింగ్గా ఉండి నడిపించాను. ఎందుకోసం అంటే ఎప్పుడు నువ్వు నేను ఎవ్వరం శాశ్వతం కాదు. మీకు ఎన్నాళ్ళు సర్వీస్ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఒక 17 ఏళ్ళు ఉంది ఇంకా నాకు తెలిసి అంతమంది. ఈ 17 ఏళ్ళు మనం డిఫరెంట్ ప్లేసులు చేస్తాం, అనుమానమే లేదు. మీరు అనుకున్నట్టు థామస్ చెప్పినట్టు దేంట్లోకి బాగుంది నేను. అసలు నేను ఉద్యోగం కూడా 45 నా వయసు ఇప్పుడు నాకు తెలిసి. తక్కువ చెప్పలేదులే, కరెక్ట్గానే చెప్పాను. ఏంటి 50 తర్వాత అసలు సర్వీస్ చేసే ఆలోచన కూడా ఏమి లేదు. ప్రశాంతంగా ఉన్నదేదో తినేసి శుభ్రంగా ఆరోగ్యం కాపాడుకుంటా ఆ లైఫ్ ఉంది కదా. మళ్ళీ బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, కాళ్ళు నొప్పి వచ్చింది, పరిగెత్తి ఆ సీట్లో కూర్చొని ఆయాసపడి